మళ్ళీ గెలుస్తామంటే దింపుడు కళ్ళెం ఆశ అనుకుంటారు. అదే ఇన్ని సీట్లు వస్తాయంటే జోష్ వస్తుంది, క్యాడర్లో నమ్మకం పెరుగుతుంది. అందుకే సర్వేల చుట్టూ తిరుగుతోంది కారు పార్టీ రాజకీయం. అధికారంలో ఉన్నా లేకున్నా గులాబీ పార్టీ సర్వేలను నమ్ముకుంటోంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సర్వే ఫలితాలు బీఆర్ఎస్ శిబిరంలో జోష్ నింపుతున్నాయి. సర్వేలతో ప్రజల్లో తమకు సానుకూలత వస్తుందని అధిష్టానం భావిస్తోంది. ఇంతకు గులాబీ పార్టీకి అనుకూలంగా వస్తున్న సర్వే ఫలితాలు నిజమైనవేనా, లేదంటే పార్టీకి హైప్ ఇచ్చేందుకు చేస్తున్న సర్వేలా? ఇంతకీ సర్వేల మంత్రంపై తెలంగాణలో ఏం చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి సర్వేలను నమ్ముకొని పాలిటిక్స్ చేయడం అలవాటై 2014 అంటే ముందు నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీలతో పొత్తు పెట్టుకున్నప్పుడే సర్వేలు చేసి తాము గెలుస్తామని అనుకున్న అసెంబ్లీ స్థానాలను కేసీఆర్ తీసుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ఇదే ట్రెండ్ కంటిన్యూ చేశారు. అనేక అంశాల్లో సర్వేలను బేస్ చేసుకుని ముందుకు వెళ్లింది బీఆర్ఎస్. తాజాగా వస్తున్న సర్వే ఫలితాలు మళ్లీ గులాబీ పార్టీలో జోష్ నింపాయి. అయితే ఈ సర్వే ఫలితాలు నిజమా లేక ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీకి క్యాడర్కు బూస్ట్ నింపేందుకు బీఆర్ఎస్ చేయిస్తోందా అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా పోరాటం చేసి అధికార కాంగ్రెస్ను సమర్థవంతంగా ఢీకొట్టామనే ఫీలింగ్లో ఉన్నారు. ఆ జోష్ను కొనసాగించేందుకే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది బీఆర్ఎస్. పాత అస్త్రాలు బయటకు తీస్తూ ప్రత్యర్థులను ఏమరుపాటుకు గురిచేస్తే తమ కారు జోరుకు అడ్డు ఉండదని భావిస్తున్నారంట నాయకులు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకొచ్చింది. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ పనితీరు, పథకాల అమలు, ప్రజాస్పందన ఎలా ఉందనే దానిపై సర్వేలు చేయించారు. సీఎంగా ఉన్న 2 సందర్భాల్లోనూ సర్వేల నమ్ముకొని కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికలు, ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఎవరికి టికెట్లు ఇవ్వాలి, స్థానికంగా పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై ప్రభుత్వ నిఘా సంస్థలతో పాటు పలు ప్రైవేట్ సర్వే సంస్థల ఫీడ్బ్యాక్ తీసుకునేవారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు దేశంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సంస్థ సలహాలు తీసుకోవాలని భావించారు. పీకే పలుమార్లు కేసీఆర్తో భేటీ అయ్యారు. అయితే ప్రశాంత్ కిషోర్ చేసిన పలు సూచనలను గులాబీ బాస్ అంగీకరించకపోవడంతో ఆయన డ్రాప్ అయ్యారు. ఇప్పుడు ఎవరి సూచనలు తీసుకుంటున్నారు? మళ్లీ సొంత బలం, సొంత సర్వేలపై ఆధారపడుతున్నారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చావో రేవో అని ఫైట్ చేయకపోతే రాజకీయంగా ఇక్కట్లు తప్పవని భావిస్తున్నారు. అందుకే అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలను బయటకు తీస్తున్నారు. హ్యాట్రిక్ ధీమాతో బరిలో దిగిన బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 8 సీట్లు వస్తాయని సీపాక్ చెప్పినా ఒక్క సీట్ కూడా రాలేదు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ కారు పార్టీ ఓడిపోయింది. తాజాగా మరోసారి సర్వే ఫలితాలతో బీఆర్ఎస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. దీంతో ఈ సర్వేలతో వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశమయ్యాయి. పలు ప్రైవేట్ ఏజెన్సీలు చేసిన సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 88 సీట్లు వస్తాయని చెప్పుకున్నారు. దీనిపై కాంగ్రెస్ నుంచి అంతే స్థాయిలో కౌంటర్లొచ్చాయి. సీపాక్ సర్వేలో గులాబీ పార్టీకొచ్చే ఎన్నికల్లో జిల్లాల వారీగా ఎన్ని సీట్లు వస్తాయో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసింది. చాణక్య.com అనే సంస్థ వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎక్స్లో పోస్ట్ చేసింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం రియాక్ట్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో వేచి చూద్దాం, కాలమే నిర్ణయిస్తుందని కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని, రాష్ట్రంలో ఆ పార్టీ పనైపోయినట్లేనని కేటీఆర్ ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పరిపాలన, నాయకత్వంపై చేయించుకున్న సర్వేలో ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత బయటపడిందన్నారు. సీఎం సొంతంగా చేయించుకున్న సర్వేలోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు సుమారు 78 సీట్లు గెలుచుకుంటుందని బయటపడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం మనదేనంటూ సర్వేలతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నాల్లో ఉంది బీఆర్ఎస్. మరదే ట్రెండ్ని వచ్చే ఎన్నికల వరకు కంటిన్యూ చేస్తుందా? సర్వే గణాంకాలు గులాబీ పార్టీకి రాజకీయంగా ఎంతవరకు కలిసొస్తాయో చూడాలి.